ఈరోజు దేవుడు నీకు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎడారులు నదులుగా కానీ, నదులు రహదారులుగా కానీ నీ దేవుడు మాట ఇచ్చి తప్పని వాడు. అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఆయన శక్తి ముందు ఏదైనా కూడా చిన్న భిన్నము కావాల్సిందే. ఆయన నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? ఆయన నీ చెయ్యి పట్టుకొనగా నీకు విరోధముగా గుంపు కూడిన వారందరూ నీ పక్షము వారవుతారు. ఇంత గొప్ప దేవుడు మనకి తోడై ఉండగా, వాక్యము అంటే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన జీవితము, వాక్యము అంటే అబ్రహాముగా మార్చిన జీవితము, వాక్యము అంటే ఒక ఇస్సాకు సొంత కుమారుడైన బలిపీఠం మీద పెట్టబడింది వాక్యము. వాక్యము అంటే గొర్రెల దొడ్డిలోంచి సింహాసనం మీదకి తీసుకొచ్చింది వాక్యం, సింహాల గుహలోంచి తప్పించింది వాక్యము. అంత గొప్ప వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు అదే వాగ్దానముగా ఈరోజు దేవుని కొరకు మనము విశ్వాసములో ముందుకు సాగుదము గాక.